ఉపయోగించాలి అనే మనస్సు కానీ రేకెత్తించినప్పుడు, మనస్సు కానీ అటువైపు వెళ్ళినప్పుడు దాన్ని చంపగలిగితే అది సజీవ యాగం అంటారు. రోమిలకు రాసిన పత్రికలో అర్థం అది. ఆత్మహత్య చేసుకోవడం కాదు, సజీవ యాగం. అది ఏంటంటే ఇలా ఉంటే అంటే ఏంటంటే అది యుక్తమైన సేవ అని ఉంటుంది. చూడండి ఆ మాట భయపడి ఉంది, చూడండి మళ్ళీ చదువుతాను. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనను సమర్పించుకోవాలని దేవుని వాక్యాలను బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైన, దేవునికి ఇష్టమైన సేవ అది దేవునికి ఇష్టమైన సేవ, అది యుక్తమైన సేవ. అది నువ్వు చేయవలసిన పనులంతా చేయకూడని పనులంతా నువ్వు చేసేసి బయటికి వెళ్ళేసి సోమవారం నుంచి శనివారం వరకు నువ్వు చేయకూడని పనులన్నీ నువ్వు చేస్తూ, చూడరాని దృశ్యాలంతా నువ్వు చూస్తూ, ఆడరాని మాటలంతా మాట్లాడుతూ దేవుని మందిరానికి వచ్చేసి ఒక ఫ్యాన్ కొనేసి ఇచ్చేస్తే, దేవుని మందిరానికి వచ్చేసి ఏదైనా వస్తువులు కొనేసి ఇచ్చేస్తే పర్వాలేదు, దేవుడు నన్ను సంతోషిస్తున్నాడు, నేను దేవుడికి అది ఇచ్చేసాను, దేవుడు నన్ను గొప్పగా చేస్తానని నువ్వు అనుకుంటే నువ్వు భ్రమపడుతున్నట్టే. సజీవ యాగము అంటే ఏంటంటే నీకు ఏదైతే ఇష్టమై ఉన్నదో, చాలా ప్రీతికరంగా ఉందో, చాలా ఇష్టమై ఉందో, అది దేవునికి వ్యతిరేకమై ఉంటే దాన్ని నువ్వు చంపాలి. నా దేవునికి వ్యతిరేకమైంది, నా దేవుడిని ఇష్టపడడు, చంపాలి. ఒకసారి ఏమైందంటే శద్రకు, మేషకు, అబేద్నెగో ఉన్నారు కదా, దానియేలు ఉన్నారు కదా, వాళ్ళకి ఒక అవకాశం వచ్చింది. ఏంటంటే రాజు ఏమంటారంటే నేను తినే ఆహారం వాళ్ళకి పెట్టాలి, రాజు భుజించే భోజనం వాళ్ళకి పెట్టాలి, రాజు తాగే పానీయం చేసే ద్రాక్షరసం వాళ్ళకి తాగాలి, వాళ్ళకి తాగించాలి అనేసి చెప్పారు రాజు. ఎవరికి? దానియేలుకు, శద్రకు, మేషకు, అబేద్నెగో. మనం అయితే విడిచిపెట్టేస్తామా? రాజు తినే తిండి అలాంటి అవకాశం దొరుకుతుందా? అది ఒక కోణం. రెండో కోణం కవితలో ఏమన్నా తెలిసిందా? రాజు తినే తిండి అది శ్రేష్టమైనప్పటికీ, అది రుచికరమైనప్పటికీ, అది జీవితంలో అలాంటి అవకాశం దొరకకపోయినప్పటికీ, రాజు తినే తిండి ఏంటంటే బలులకు బలి ఇచ్చి, విగ్రహాలకు బలి ఇచ్చి ఆయన వండిస్తున్నాడు. కాబట్టి ఆ ద్రాక్షారసము దేవునికి వ్యతిరేకము, కాబట్టి ఆ మత్తు పదార్థం దేవునికి వ్యతిరేకం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది తిని, అది త్రాగి మా శరీరాన్ని మేము అపవిత్రపరచకూడదు అని వారు ఉద్దేశం తీసుకున్నారు, వారు నిర్ణయం తీసుకున్నారు. అది బలి యాగము, అది సజీవ యాగము. దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా నీకు అవకాశం దొరికినప్పుడు, దేవునికి ఇష్టం లేనిది ఏదైనా నీకు అవకాశముగా దొరికినప్పుడు, నువ్వు ఊహించని టైంలో నీకు దొరికినప్పుడు, అయ్యో ఇది దేవునికి వ్యతిరేకం కదా, అయ్యో దేవుడు ఇది ఇష్టపడ్డాడు కదా, అయ్యో దేవుడు దీన్ని దుఃఖపడతాడు కదా, నేను చేయకూడదు కదా అని నువ్వు దాన్ని ఖండించగలిగితే, దాన్ని నువ్వు చంపగలిగితే, ఆ కోరికలను చంపగలిగితే దాన్ని సజీవ యాగము అంటారు. ఇట్టి సేవ నీకు యుక్తమై ఉన్నది, దేవుడు మెచ్చుకున్న సేవ. అది ఏ పాస్టర్కి ఇవ్వలేని బహుమానం దేవునికి ఇస్తాడు. ఎప్పుడంటే దేవునికి వ్యతిరేకమైనది నీకు అవకాశం వచ్చినప్పుడు, దానికి నీ మనసును చంపగలిగినప్పుడు, నీ కోరికల్ని నువ్వు చంపగలిగినప్పుడు, దాని యుక్తమైన సేవ. అది